నిన్ననే మన గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి కలవడం జరిగింది ఆర్డబ్ల్యూఎస్లో. ఎందుకంటే నీళ్లు మనకు చాలా ఇంపార్టెంట్. గతంలో ఉన్న పాలకులు కేవలము మిషన్ భగీరథ అని 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు, కానీ ఎక్కడ కూడా టేలెండ్లో తాండాలకు కానీ అక్కడ కానీ అసలు వాటర్ ట్యాంకులకు కూడా నీళ్ళు ఎక్కుతలేవు. అది దృష్టిలో పెట్టుకొని ఇంకా నారాయణ ఖేడ్ కూడా గతంలో దివంగత బాగారెడ్డి గారు తర్వాత శివరావు షెట్కర్ గారు ఉన్నప్పుడు ఏదైతే ప్రపోజ్ చేయడం జరిగిందో నారాయణ ఖేడ్కు ఎన్ఈపీ పథకం ద్వారా, ఆ పథకాన్ని మళ్ళీ మొన్ననే పునరుద్ధరించి దాంతోనే నారాయణ ఖేడ్ మున్సిపాలిటీకి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మిషన్ భగీరథ నీళ్లు సరిపోవు కాబట్టి. అయితే గౌరవ మంత్రివర్యులు సీతక్క దగ్గరికి పోయి అడిగితే ఖచ్చితంగా ఇస్తామని చెప్పడం జరిగింది. మొత్తం 16,000 కోట్లు రాష్ట్రానికి తాగునీటి గురించి పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మన నారాయణ ఖేడ్లో కూడా ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో, తర్వాత అమృత్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఫండ్స్ కూడా దానికి ఈ ఫండ్స్ కూడా జోడించి మనకు ఎండాకాలంలోనే ముందు చూపుగా తాగినీటి సమస్య తీర్చాలనే ఉద్దేశంతో ఇవన్నీ 7 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపడం జరిగింది. అదొకటే కాకుండా లింక్ రోడ్స్ కూడా ఈ సిఆర్ఆర్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా ఈ బడ్జెట్ పెట్టడం జరుగుతుంది. మళ్ళీ ఆల్రెడీ 15 కోట్లు ఇచ్చిండ్రు, మళ్ళీ ఒక 15 కోట్లకు ప్రతిపాదనలు పంపినాం. ఇంకా ఇది కొత్తగా ఇంకా 5-6 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పంపితే విడతల వారీగా అన్నీ కూడా శాంక్షన్ అవుతాయని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా మిషన్ భగీరథ ఫెయిల్ అయింది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా నారాయణ ఖేడ్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రతి తాండాలో కూడా మిషన్ భగీరథ నీళ్లు వస్తే సంతోషం. మిషన్ భగీరథ నీళ్లు రానప్పటికీ ఏదైనా బ్రేక్ డౌన్ అయ్యి అక్కడికక్కడనే గతంలో కాంగ్రెస్ హయాంలో చేపట్టినటువంటి సోర్సు బోర్లు కానీ ఇతర సదుపాయాల ద్వారా మిషన్ భగీరథ కేవలం మిషన్ భగీరథ నీటి మీద ఆధారపడకుండా మరి ఆల్టర్నేట్ సోర్స్ ద్వారా ప్రతిపాదనలు అది కూడా ఒక 3 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పంపి కొత్త వాటర్ ట్యాంక్స్కి కానీ తర్వాత కొత్త పైప్ లైన్ ఎక్కడ రీప్లేస్మెంట్ కొత్త పైప్ లైన్కు కొత్త బోర్లు తర్వాత కొత్త మోటార్ల గురించి కూడా ప్రతిపాదనలు పంపడం జరిగింది. త్వరలో అది కూడా మనకు మంజూరు వస్తుంది. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారి ఆధ్వర్యంలో గత ప్రభుత్వం 7.5 లక్షల కోట్ల అప్పు చేసిపోయినప్పటికి కూడా మన ఇది ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటిస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ పైసలు వేస్ట్ చేయకుండా ఒక్కొక్క పైసా కూడబెట్టి మళ్ళీ ఎలాంటి ట్యాక్సులు కూడా ప్రజల మీద పడకుండా బడ్జెట్ సమకూర్చుకొని ఇవన్నీ పనులు చేపట్టడం జరుగుతూ ఉంది. మొన్ననే మీరు విద్య గురించి కానీ వైద్యం గురించి కానీ విద్యలో మనం పాఠశాలలలో తాగునీటికి కానీ కాంపౌండ్ వాల్ కానీ తర్వాత టాయిలెట్స్ కానీ అన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు కొత్తగా ఈ టీఆర్ఎస్ నాయకులు గురుకుల బాట అంటారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకుల 10 సంవత్సరాల నుంచి ₹1 పెట్టలేదు. బాత్రూమ్లకు టాయిలెట్ రూమ్లకు కనీసం తలుపులు లేవు ఎక్కడ కూడా. ఆ తలుపులకు రిపేర్ కూడా ₹1 పెట్టలేదు. ఆర్ఓ ప్లాంట్స్ ఏవైతే తాగునీటికి సంబంధించిన ఆర్ఓ ప్లాంట్స్ ఉన్నాయో అన్ని స్కూళ్ళల్లో కూడా నిరుపయోగంగా ఉన్నాయి. గత 3 సంవత్సరాల నుంచి పాడైనాయని చెప్తా ఉన్నారు. దానికి కూడా బడ్జెట్ ప్రతిపాదించి దానికి కూడా తొందరగా రిపేర్ చేయించి నీళ్ళు తాపడం జరుగుతూ ఉంది. రిపేర్ గురించి మన గౌరవ కలెక్టర్ గారు మన జిల్లా మంత్రి గౌరవ దామోదర్ రాజనరసింహ గారి ఆదేశాల మేరకు ఈ ఏదంటే మనకు సిఎస్ఆర్ ఫండ్స్లో తర్వాత డిఎంఎఫ్టి ఫండ్స్లో ప్రతి ఒక్క స్కూల్కు రిపేర్ల గురించి 15 నుండి 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా త్వరలో రిపేర్స్ కూడా చేసి అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్తా ఉన్నాను.